లీగల్గా వచ్చే వరకు 3 పాసిబిలిటీస్ చేసుకుందాం. ఒకటి, ఆవిడ ఇన్నోసెంట్, లీగల్ అడ్వైస్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు తీసుకెళ్ళి సబ్మిట్ చేసింది. ఆరు తనకు ఆలోచన మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చింది, అప్పుడు ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు, ఇప్పుడు అడిగారు, ఇప్పుడు ఇస్తున్నారు, ఇన్నోసెంట్ టోటల్గా. రెండో ఆస్పెక్ట్, ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఫోన్లలో ఏమి ఉండకపోవచ్చు, ఇస్తున్నారు. ఇంకో ఆస్పెక్ట్ వచ్చే వరకు ఫోన్లలో ఏదో ఉంది, డెలిబరేట్గా ముందు ఇవ్వకుండా వారు అడిగేంత వరకు టైం తీసుకొని ఇస్తున్నారు, అంటే ఆ ఫోన్లతోటి ఏదో చేసింది అని. దీనిపైన చెప్పాలంటే కొద్దిగా టెక్నికల్ సబ్జెక్ట్ అన్నమాట. చెప్పండి. నిన్న మొన్న ఇదే మీడియాలో నల్లమూరి శ్రీధర్ గారు అని చెప్పి టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఆయన కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఎక్స్ప్లెనేషన్ టెక్నికల్గా బాగుంది కానీ ఆయన లీగల్ చేయలేదు, నన్ను లీగల్ యాడ్ చేస్తాను. దాంట్లో ఏదైనా డేటా ఉండి ఆ డేటాని ఏదైనా తారుమారు చేసి డిలీట్ చేసి ఏదో ఇవ్వాలంటే దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే డేటా 2 రకాలుగా ఉంటుందండి. ఒక డేటా మీ ఫోన్ ఇంటర్నల్గా జనరేట్ చేసిన డేటా, అంటే మీరు ఒక ఫోటో తీసుకున్నారు, మీరు ఒక వీడియో తీశారు, మీరేదో టైప్ చేసుకున్నారు, మీరేదో రాసుకున్నారు. ఇంకో టైప్ ఆఫ్ డేటా ఎక్స్టర్నల్గా బయట నుంచి వచ్చేది, ఇంకోళ్ళ ఫోన్ నుంచి మీకు రావడము, ఆర్ మీరు ఒక వెబ్సైట్ యాక్సెస్ చేయడము, మీరు ఎక్కడనో డౌన్లోడ్ చేసుకోవడం. ఈ ఎక్స్టర్నల్గా వచ్చిన డేటాని మీరు డిలీట్ చేసినా, ఇరేజ్ చేసి ఏది చేసినా కౌంటర్ మ్యాచ్ అయ్యే అవతల ఏ డివైస్ నుంచి అయితే వచ్చిందో ఆ డివైస్లో ఉంటుంది, లేదా సర్వీస్ ప్రొవైడర్ల దగ్గరైనా డేటా ఉంటుంది. కాబట్టి పెద్ద ఉపయోగం లేదు అది చేసి. రెండోది ఇంటర్నల్ డేటా అనుకుందాం, మీరు తీసిందే. ఈ డేటాని ఇరేజ్ చేయాలంటే 2-3 టెక్నిక్స్ వాడతారు. 2-3 చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఒకటేమో రీఇమేజింగ్, అంటే మీరేం చేస్తారంటే డేటా వెళ్ళి స్టోర్ అయి ఉంటుంది మీ ఎస్ఎస్డి కార్డులో కానీ హార్డ్ డిస్క్లో కానీ. దీనిపైన నుంచి మీరు బేసిక్ మెథడ్ ఆఫ్ ట్రైయింగ్ టు ఇరేజ్ డేటా ఏంటంటే వేరేవేవో యాప్లు, గేమ్స్, మూవీస్ డౌన్లోడ్ చేస్తా పోవడం. ఎందుకంటే డిలీట్ చేస్తే డేటా పోదు. డిలీట్ చేస్తే జరిగేది ఏంటంటే ఆ డేటాని పాయింట్ చేసే మార్కర్ మారి ఆ స్పేస్ని ఫ్రీ అన్నట్టు చూపెడుతుంది. అంటే మీరు కొత్త డేటా తీసుకొస్తే దాంట్లోకి తీసుకెళ్తుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే డేటా ఏది ఒక ప్లేస్లో ఉండదు, బిట్స్ కింద వేరియస్ స్పేసెస్లో స్టోర్ అయి ఉంటుంది, బ్రేకప్ అయిపోయి. సో మీరు ఈ వీడియోలు కానీ ఈ యాప్స్ కానీ కొత్త డౌన్లోడ్ చేస్తే గ్యారంటీగా అది ఎక్కడెక్కడైతే స్ప్రెడ్ అయిందో అక్కడెక్కడికి ఇది వెళ్ళి వాటిని ఓవర్ రైడ్ చేయదు. కొద్దిగా డేటా మిగిలే ఉంటుంది, అది ఎనీ నార్మల్ బేసిక్ ఫోరెన్సిక్ టూల్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. లేదా అడ్వాన్స్ టెక్నిక్స్ వాడతారు అనుకున్నాం, అంటే ఫైల్ షెడ్డింగు, జీరో ఓవర్ రైటింగు, ఇవి అంటారు. ఈ డేటాని తీయడానికి ఐటరేటెడ్గా, అంటే బిట్స్ 010101 రూపంలో ఉంటాయి. వీటిని చేయడం కోసం కొత్త జీరోలు, కొత్త వన్లు పంప్ చేస్తూ ఉంటారు అనమాట. దాన్ని జనరల్గా స్టాండర్డ్ ఏంటంటే 9 సార్లు చేయాలని ఉంటుంది అనమాట, 7 to 9 times ఏదో ఉంటుంది. చేస్తూ ఉంటే ఈ కొత్త జీరోలు, కొత్త వన్లు వెళ్ళి పాత 01లని బయటికి నెట్టేసి ఇవి ఆ స్పేస్ని ఆక్యుపై చేస్తుంటాయి. సో ఆ డేటా గ్యాదర్ కాదని. దీనివల్ల 2 ప్రాబ్లమ్స్. ఒకటి, ఎనీ డేటా ఎంత ఇరేజ్ చేసినా డేటా రెమినెన్స్ అంటారు, దాని యొక్క అనువాళ్ళు ఎక్కడో దగ్గర మిగిలి ఉంటే విచ్ ఎక్స్పర్ట్ ఫోరెన్సిక్ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఇట్. లేదా పోయినా సర్టెన్ డేటా కొన్ని బిట్లు మిగులుతున్నా కానీ అనలైజ్. సపోజ్ నా పేరు రాజీవ్ అనుకోండి, 6 JV మిగిలినాయి, AEV ఎగిరిపోయినాయి అనుకోండి, బట్ కామన్ సెన్స్ తోటి ఇది రాజీవ్ అయి ఉంటుంది అనలైజ్. మూడోది అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్లు మోడర్న్ అన్నీ ఎర్రర్ డిటెక్షన్ కోడింగ్ అని ఇన్బిల్ట్ అనమాట. ఇది ఎందుకు చేస్తారంటే యూజరు పొరపాటున డిలీట్ చేసిన, పొరపాటున కరప్ట్ అయిన ఫైలు, క్రాష్ అయిన రిటర్న్, అంటే ఈ బిట్స్ చేసేటప్పుడు కొన్ని క్లూస్ పెడతారు అనమాట, లింక్స్ పెడతారు. ఓకే, ఆ లింకును పట్టుకుంటే మీకు ఒరిజినల్ ఏది ఉంది, పాతది ఏది ఉంది అని తెలిసిపోతుంది. సో అంత ఈజీ కాదు. సరే చేసింది అనుకున్న లీగల్ ఇంప్లికేషన్స్ అంటే నల్లమూరి శ్రీధర్ గారు ఎక్కడ కంక్లూడ్ చేయలేకపోయారంటే PML యాక్ట్లో ప్రిజంప్షన్ ఉంటుంది. దట్ మీరు ఇన్నోసెంట్ ప్రూవ్ చేసుకునేంత వరకు కోర్టు వారు ఇన్వెస్టిగేట్ మీరు గిల్టీ అనేది నమ్ముతారు, ప్రైమా ఫేసి ఉంటే. మీరు సపోజ్ పలానా ఆ డేటు కంప్లైంట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత ఇరేజ్ చేసింది అయితే ఉంటుంది కదా, మీరు ఓవర్ రైటింగ్ చేశారో, రీఇమేజింగ్ చేశారో, ఏది చేశారో ఈ పలానా డేట్ నాడైంది అవైతే ఉంటాయి. అది చేశారంటే ప్రిజంప్షన్ ఉంది కదా, మీరు గిల్టీ కాబట్టి చేశారు ఒకటి. రెండోది మీకు ఎవిడెన్స్ యాక్ట్లో స్పెషల్ ప్రిజంప్షన్స్ 114, స్పెషల్ నాలెడ్జ్ 106 అని చెప్పాను. ఈ కంబైన్డ్ రీడింగ్ ఏంటిదంటే మీ ఫోన్లో ఈ డేటా పలానా డేట్ రోజు ఇరేజ్ అయింది,
ఎందుకు ఇరేజ్ అయింది, దానికంటే ముందు ఏం ఉండాలి అనేది మీరు కన్విన్సింగ్గా కనుక చెప్పకపోతే ప్రిజంప్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకోటి సెక్షన్ 50 ప్రకారము ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి ఏదైనా తెప్పించుకునేది. సపోజ్ మీరు డేటా ఎన్క్రిప్ట్ చేశారనుకోండి, డీక్రిప్ట్ చేసి ఇవ్వమంటారు. అవునా? మీరు ఇవ్వవలసిందే. టు సమ్మన్ ఎనీ రికార్డ్, టు సమ్మన్ ఎనీ డాక్యుమెంట్. మీరు ఇవ్వకపోతే కూడా నేరం. కాబట్టి పెద్ద పర్పస్ సర్వ్ కాదన్నమాట. సార్ ఇప్పుడు ఇందులో ఇంకొక క్వశ్చన్ వస్తుందండి. క్రైమ్ జరిగిన దగ్గర నుండి నిన్నటి వరకు ఒక 5-6 ఫోన్లు వాడని ఇస్తాం. జనరల్గా అంత ముందు కూడా తీసుకుంటారు, ప్రతి నెల ఇదే ఫోన్లు మారుస్తుంటారా, అది కూడా రికార్డ్ తీసుకుంటారా స్టేట్మెంట్? తీసుకుని ఉండొచ్చు, ఏముంది. మీరు అంతకుముందు ఎప్పుడు మార్చారు అది తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళ దగ్గరే CDR తెప్పించుకుంటే ఎందుకు మారుస్తున్నారనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. అంటే ఇప్పుడు అంత వెళ్ళక్కర్లేదు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి నేరం జరిగిన టైంలో ఎన్ని ఫోన్లు మార్చారు, కంప్లైంట్ రిజిస్టర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని మార్చారు, కామన్ సెన్స్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా సార్ అక్కడ ఎవరో టెక్నికల్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆ ఫోన్లో ఉన్న డేటా అంతా హరాస్ చేసి ఏదో ఈడీ వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ కోసం ఏదో వ్యాప్స్ ఉన్నట్లుగా లేదా అప్పటికప్పుడు మాట్లాడడం ఇచ్చారనుకోండి. అంటే లేదు ఆమె చెప్తున్నారు కాబట్టి నా ఫోన్లు కొన్ని పని మనుషులకు ఇచ్చాను, కొన్ని తోటి వాళ్ళకి ఇచ్చాను అంటున్నారు. వాళ్ళు వాడిన ఇంటర్నల్ డేటా ఉండొచ్చు. దానివల్ల నేను అనేది ఉన్న డేటాని ఇరేజ్ చేయాలంటే మీరు నార్మల్ డౌన్లోడ్లు, గేమ్స్, సినిమాలు ఏదో డౌన్లోడ్ చేస్తే చేయాలంటే కనీసం 30-45 సార్లు చేయాలి. అంటే ఇట్ విల్ టేక్ నెలల తరబడి టైం పడుతుంది అంతంత డౌన్లోడ్ చేయాలంటే. రెండోది, ప్రతి హార్డ్ డిస్క్కి, ప్రతి SSD కార్డు, స్పెషల్ SSD కార్డుకి ఒక లైఫ్ టైం అని ఉంటుంది. 9వ 10వ ఓవర్ రైడ్ చేసిన తర్వాత దాని ఎఫిషియన్సీ పోతుంది. ఎఫిషియన్సీ పోయిన తర్వాత ఏమిటంటే మీరు 10వ 11 ఎన్ని వందల సార్లు చేసినా ఇది అక్కడికి వెళ్ళి ఆ స్టోరేజ్ నుంచి దాన్ని రిమూవ్ చేయదు. అర్థమైంది కదా మీకు? 8వ 9వ అయిన తర్వాత దాని లైఫ్ సైకిల్ అయిపోతుంది. అయిన తర్వాత వెనక్కి వెళ్ళి మిగిలింది ఇరేజ్ కాదు, అక్కడికి ఆగిపోతుంది అనమాట. అంటే ఈ కేసు జరుగుతుంది దాదాపు 4 రోజుల నుంచి నడుస్తుంది కాబట్టి ఈ టైం సరిపోద్ది కదా వాళ్ళకి. రెగ్యులర్గా డౌన్లోడ్ చేస్తూ అనుమానం రాకుండా పిల్లలు గేమ్స్ డౌన్లోడ్ చేశారు, ఎవరో సినిమాలు చూశారు, సినిమాలు డౌన్లోడ్ చేశారంటే 4 రోజులు టైం సరిపోదు. సరిపోయినా అన్నిసార్లు చేస్తూ ఉంటే నేను చెప్పేది అదే. 9వ 10వ SSD కార్డు లైఫ్ సైకిల్ ఉంటుంది. 10 సార్లే రీరైట్ చేయొచ్చు. అక్కడికి అది ఆగిపోతుంది, రీరైటింగ్ ఆపేస్తుంది. ఆపేసి దాని వెనకాల ఉన్న డేటా అది అలానే ఉంటుంది. మీరు ఎంతైనా చేయండి డౌన్లోడ్, అది ఆ వెనక్కి ఒరిజినల్ డేటాలోకి వెళ్ళదు. ఓకే, మీరు అన్నట్లుగా 9వ 10వ ఆగిపోయింది అనుకుందాం. ఆ ఫోన్ ఈడీ గారు దొరికింది, వెనకాల డేటా ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే రెగ్యులర్ సినిమాలు డౌన్లోడ్లతోటి 9 సార్లకి మీరు వెనకాల ఉన్న డేటాని మొత్తం ఇరేజ్ చేయలేరు. ఓన్లీ ప్రొఫెషనల్ టూల్స్ వాడే, జనరల్గా మనకి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ లేదా స్పై ఏజెన్సీస్ ఉంటాయి, రా కానీ NIA కానీ, వీరికి అవైలబుల్ ఉంటుంది అనమాట ఆ ఓవర్ రైటింగ్ సాఫ్ట్వేర్లు. ఎందుకంటే వారి ఫోన్లో చాలా డేటా ఉంటుంది. ఫోన్ మారినా ఇమీడియట్గా ఇరేజ్ చేయడం. సో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మాత్రమే వాడాలి.